గత 2 డికేడ్స్లో 100x పెరిగిన షేర్లు. మీ డబ్బును ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. నమస్కారం, నేను మీ ఫక్రుద్దీన్ షేక్, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. గత 2 దశాబ్దాలలో ఇన్వెస్టర్స్ పెట్టుబడి 100 రెట్లు పెంచిన, అంటే మీ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 1 crore మార్చిన కొన్ని అద్భుతమైన స్టాక్స్ గురించి విత్ ఎగ్జాంపుల్స్, వాటిని ఎలా పట్టుకోవాలి, ముందుగా ఎలా గుర్తించాలి, హిస్టరీ వద్దు, ఫ్యూచర్లో ఎమర్జింగ్ షేర్స్ గురించి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. దీర్ఘకాలిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత మరియు కొన్ని ముఖ్యమైన సలహాలు ఉన్నాయి. కేవలం కథలు కాదు, నిజాలు జరిగిన సంఘటనలు. మరి మీ డబ్బును మీరు ఇలాగే పెంచుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం. లాసెస్ వస్తాయేమో, డబ్బు పోతుందేమో అని అనుకుంటారు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టూల్. ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్ మరియు లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అద్భుతమైన రాబడిని పొందవచ్చు. గత 20 సంవత్సరాలుగా భారత స్టాక్ మార్కెట్ అద్భుతమైన గ్రోత్ని సాధించింది. ఈ కాలంలో కొన్ని కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు 100-fold అంతకంటే ఎక్కువ రెవెన్యూని అందించాయి. మన దేశంలో గత 15 సంవత్సరాల్లో 100x పైగా పెరిగిన షేర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 183. ఫర్ ఎగ్జాంపుల్, పిఐ ఇండస్ట్రీస్ 971x, సిరా శానిటరీ వేర్ 559x, ఐషర్ మోటార్ 187x, ఎక్సెట్రా. మరో ఇలాంటి 5 కంపెనీస్ గురించి బ్రీఫ్గా మీ ముందు పెడతాను. అసలు ఒక షేర్ 100 రెట్లు పెరగడం అంటే ఏమిటి? మీరు 20 సంవత్సరాల క్రితం ఒక షేర్లో 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ఏకంగా 10 లక్షలు అవుతుంది. ఇది నిజంగా నమ్మశకం కాని విషయం కదా. మరి అటువంటి కొన్ని ఉదాహరణలు చూద్దామా? అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్గా టైటాన్ కంపెనీ లిమిటెడ్ తీసుకుందాం. ఇది మన టాటా గ్రూప్ కు చెందిన టైటాన్ కంపెనీ. ఇది వాచీలు, నగల వ్యాపారంలో ప్రముఖమైంది. 2000 ప్రారంభంలో షేర్ ధర చాలా తక్కువగా ఉండేది. కానీ బలమైన బ్రాండ్ విస్తరణ మరియు టాటా గ్రూప్ యొక్క నిర్వహణ సామర్థ్యంతో ఇది అద్భుతమైన వృద్ధిని సాధించింది. సుమారుగా 2004లో టైటాన్ షేర్ ధర 4 రూపీస్ to 5 రూపీస్ మధ్యలో ఉండేది. ఈ రోజు దాని ధర 3,400 నుంచి 3,500 పైగా ఉంది. అంటే సుమారుగా 700 to 800 వృద్ధి రేటు ఊహించండి. మీరు అప్పుడు 10,000 పెట్టుంటే ఈ రోజు అది 70 నుండి 80 లక్షలు అయ్యేది. రెండో ఎగ్జాంపుల్, అల్ట్రాటెక్ సిమెంట్. నిర్మాణ రంగానికి చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేగంగా పెరగడంతో సిమెంట్ కంపెనీలు భారీగా లబ్ధి పొందాయి. అల్ట్రాటెక్ సిమెంట్ తమ బలమైన మార్కెట్ వాటా మరియు విస్తరణ ప్రణాళికలతో దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప రాబడిని ఇచ్చింది. 2004లో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ ధర సుమారు 50 to 60 రూపీస్ ఉండేది. ఈ రోజు ఇది 10,000 రూపాయలు పైగా ట్రేడ్ అవుతుంది. అంటే సుమారుగా 150 నుంచి 200 రెట్లు వృద్ధి. 10,000 రూపాయల పెట్టుబడి 15 నుంచి 20 లక్షలు అయ్యింది. మూడవది బజాజ్ ఫైనాన్స్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ గత 2 డికేడ్స్లో భారతదేశంలో కన్సూమర్ లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ భారీగా పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మరియు బలమైన కస్టమర్ బేస్తో అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2004లో బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర 2 to 3 రూపీస్ మాత్రమే ఉండేది. అడ్జస్ట్ చేసిన ప్రైస్ ఇది. ఈ రోజు లేదా ఇటీవల అది 7,000 నుంచి 7,500 పైగా ఉంది. అంటే సుమారుగా 2,500 రెట్లు వృద్ధి సాధించింది. 10,000 రూపాయల పెట్టుబడి 2.5 crores పైగా అయింది. నాలుగవదిగా ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ భారతదేశంలో పెయింట్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ కంపెనీ గృహ నిర్మాణం మరియు మరమ్మతుల వృద్ధిలో ప్రధాన లబ్ధిదారుగా నిలిచింది. బలమైన బ్రాండ్ గుర్తింపు, ఎక్స్టెన్సివ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరియు కంటిన్యూస్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్తో ఏషియన్ పెయింట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేసి ఇచ్చింది. 2004లో సుమారుగా ఏషియన్ పెయింట్స్ షేర్ ధర 25 నుంచి 30 రూపాయలు ఉండేది. ఇది కూడా అడ్జస్ట్ చేసిన ధర. ఇటీవల దాని ధర 2,800 నుంచి 2,900 పైగా ఉంది. అంటే సుమారుగా 100 రెట్ల పైన వృద్ధి. మీరు అప్పుడు 10,000 రూపాయలు పెట్టి ఉంటే ఈరోజు అది 10 లక్షలు పైగా అయ్యింది. ఐదవది పిడిలైట్ ఇండస్ట్రీస్. ఇది ముఖ్యంగా ఫెవికాల్ బ్రాండ్తో చాలా మందికి సుపరిచితం.
అడ్హెసివ్, సీలెంట్స్ మరియు నిర్మాణ రసాయన రంగంలో పిడిలైట్ మార్కెట్ లీడర్. హౌస్ హోల్డ్ అప్లయన్సెస్, ఫర్నిచర్ తయారీ మరియు నిర్మాణ రంగంలో స్థిరమైన వృద్ధితో పాటు పిడిలైట్ తమ బలమైన బ్రాండ్ పోర్ట్ఫోలియో మరియు పంపిణీ ద్వారా అసాధారణమైన రాబడిని అందించింది తన ఇన్వెస్టర్లు. 2004లో పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్ ధర సుమారు 15 నుంచి 20 రూపాయలు ఉండేది. ఇది కూడా అడ్జస్ట్ చేసిన ధర. ఇటీవల కాలంలో ఇది 3000 నుంచి 3100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. అంటే సుమారుగా 150 నుంచి 200 రెట్లు వృద్ధి చెందిందనమాట. 10,000 రూపాయల పెట్టుబడి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అయింది. చూడండి ఎంత వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయో. ఈ ఉదాహరణను వింటే నమ్మలేకుండా ఉంది కదూ, కానీ ఇది వాస్తవం. మరి ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? వీటి వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మోడల్. ఈ కంపెనీలన్నింటికీ సమర్థవంతమైన నాయకత్వం, స్పష్టమైన వ్యాపార వ్యూహాలు ఉన్నాయి. వారు తమ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించారు. గ్రోయింగ్ సెక్టార్స్. టైటాన్ వినియోగదారుల ఖర్చుల వృద్ధి, అల్ట్రాటెక్ సిమెంట్ నిర్మాణ వృద్ధి, బజాజ్ ఫైనాన్స్ రుణాల వృద్ధి, ఇలా కంపెనీలు వృద్ధి చెందుతున్న రంగాల్లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇది చాలా ముఖ్యం. ఈ రాబడులు ఒక రోజులోనూ ఒక నెలలోనూ రాలేదు. 10 నుండి 20 సంవత్సరాల పాటు సహనంతో పెట్టుబడి నిలుపుకోవడం వల్లనే ఈ అద్భుతాలు జరిగాయి. ఇన్నోవేషన్ అండ్ అడాప్టేషన్. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకొని కొత్త ప్రొడక్ట్స్ను, సర్వీసెస్లను అందించడంలో ఈ కంపెనీలు ముందున్నాయి. మరి మీరు కూడా ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ గుర్తించాలంటే ఏం చేయాలి? కొన్ని ముఖ్యమైన చిట్కాలు కూడా ఉన్నాయి. కంపెనీ గురించి డీప్ పరిశోధన చేయాలి. టు యువర్ రీసెర్చ్ ఇన్ డీప్. ఏదైనా షేరు కొనే ముందు ఆ కంపెనీ వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు, నిర్వహణ సామర్థ్యం గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇన్వెస్ట్ విత్ ఏ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. స్టాక్ మార్కెట్ అనేది తక్కువ సమయంలో డబ్బు సంపాదించే లాటరీ కాదు. దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టుబడి పెట్టాలి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీ పెట్టుబడులను వివిధ కంపెనీలు మరియు రంగాలను పంచిపెట్టండి లేదా స్ప్రెడ్ చేయండి. దీనివల్ల నష్టభయం తగ్గుతుంది. అవాయిడ్ ఎమోషనల్ డెసిషన్స్. మార్కెట్ హెచ్చు తగ్గులకు భయపడి లేదా ఆశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పరిశోధనలు మరియు ప్రణాళికను కట్టుబడి ఉండండి. సీక్ ఎక్స్పర్ట్ అడ్వైస్. మీకు స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా తెలియకపోతే ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఫ్యూచర్ పాసిబుల్ 100x షేర్స్ కావాలంటే కామెంట్ చేయండి. మా తదుపరి వీడియో వాటి మీద రూపొందిస్తాం. చూశారు కదా, స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా అద్భుతమైన సంపదను సృష్టించడం సాధ్యమే. ఇది కేవలం అదృష్టం కాదు, సరైన వ్యూహం, సహనము మరియు నిరంతర అభ్యాసం ఫలితం. కాబట్టి ఈ రోజు నుండే మీ ఆర్థిక ప్రయాణాన్ని తెలివిగా సాగించండి. ఇందులో డిస్క్లైమర్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్టింగ్. మీ ఓన్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఇది రికమెండేషన్ కాదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ఆర్థిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రశ్నలను కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదములు. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.